ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ వినాయక చవితి పండగ కేవలం దేవుడికి సంబంధించిందే కాదు. ఈ పండగ వల్ల అంటే గణపతి విగ్రహాన్ని పెట్టడం వల్ల ప్రతి మనిషిలో ఉండే మంచి మంచి లక్షణాలు బయటికి తీసుకురావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంటాయి. అసలు వినాయకుడి బొమ్మ పెడితే మంచి లక్షణాలు రావడం ఏంటి అని ఆశ్చర్యంగా అనిపిస్తుందా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. అసలు మెయిన్ గా ఈ గణేష్ చతుర్థి పండుగని మీ ఫ్రెండ్స్ తో కలిసి వీధిలో లేదా కాలనీలో గానీ బొమ్మను పెట్టి సెలబ్రేట్ చేసుకునే ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగపడే విషయం. మెయిన్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ ఫ్రెండ్స్ తో కలిసి వినాయకుడి బొమ్మని పెడదాం అనుకోవడం వల్ల మీ ఫ్రెండ్స్ మధ్యలో ఉండే బాండింగ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఎలా అంటే, ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చొని ఎలాంటి బొమ్మ పెట్టాలి, డెకరేషన్ ఎలా చేయాలి, లైటింగ్ ఎలా పెట్టాలి, సౌండ్ సిస్టమ్ ఎలా సెట్ చేయాలి, సింపుల్ గా చెప్పాలంటే బొమ్మ పెట్టడానికి రాట వేసినప్పటి నుంచి ఆ బొమ్మని నిమజ్జనం చేసే వరకు ముందుగానే డిస్కస్ చేసుకుంటారు. ఆ దేవుడికి మీకు వీలైనంత లోటు చూపించకుండా సంతోషంగా ఏ ఆటంకాలు రాకుండా ఎలా ఈ పండుగని కంప్లీట్ చేయాలో అనేది ముందు చూపుతో ఆలోచించి ముందుగానే డెసిషన్ తీసుకుంటారు. అలాగే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎటువంటి ఈగోలు లేకుండా మనసు చంపుకొని సంతోషంతో గడప గడపకి వెళ్ళి చెయ్యి చాచి చందా బుక్ పట్టుకొని చందా డబ్బులు అడగడానికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఆ వచ్చిన డబ్బులు సరిపోయినా సరిపోకపోయినా మళ్ళీ ఎవరికి ఎంత వీలైతే, ఎవరికి ఎంత తోచితే అంత డబ్బులు పోగు చేసుకుంటూ ఆ చందా డబ్బులతో కలుపుకొని ఘనంగా సెలబ్రేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ దేవుడికి పూజలు చేసే టైంలో ఏ లోటు ఉండదు. అలాగే మీకు మీ ఫ్రెండ్స్ కి మధ్యలో ఉండే రిలేషన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్, ఈ పండుగ జరుపుకోవడం వల్ల మీకు కలిగే ఉపయోగం ఏంటంటే ఎమోషనల్ అండ్ డివోషనల్ ఆన్ గాడ్. ప్రతిరోజు చిల్లరగా సరదాగా ఆడుతూ పాడుతూ ఉండే వాళ్ళు కూడా ఈ బొమ్మని పెడదాం అనుకున్నప్పటి నుంచి రాట రోజు నుంచి ఆ దేవుడి మీద భక్తితో ఆ దేవుడి బొమ్మని నిమజ్జనం చేసే వరకు కంకణం తాడు చేతికి కట్టుకొని నాన్ వెజ్ తినకుండా జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా పూర్తి భక్తి శ్రద్ధలతో ఫ్రెండ్స్ అంతా ఒకటై రాట పూజ నుంచి నిమజ్జనం పూజ వరకు కంట్రోల్తో ఉంటారు. ఆ దేవుడి మీద ప్రేమని పెంచుకుంటారు. ఎంతలా అంటే నిమజ్జనం రోజు స్వామిని వాటర్లో ముంచే సమయంలో మనకి తెలియకుండానే మన కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసేంత ప్రేమతో పూజిస్తాం ఆ గణపతిని. ఆ తర్వాత వచ్చే ఉపయోగం ఏంటంటే కల్చరల్ డే టు డే సెలబ్రేషన్స్. గణపతి పూజలు చేసే ప్రతిరోజు ఏదో ఒక రకంగా వీధిలో ఉండే ప్రతి ఒక్కరిని మన పూజలతో కలుపుకోవాలనే ఉద్దేశంతోనే ఉంటారు. నిమజ్జనం చేసే రోజు వరకు ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ లేదా పూజలు ప్లాన్ చేస్తూనే ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకరోజు కుంకుమ పూజ, ఇంకొక రోజు గరిక పూజ, ఆ తర్వాత పిల్లల కోసం చేసే సరస్వతి పూజ, అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కలిసి జరుపుకునే దీపారాధన, అలాగే అందరి కుటుంబాలు ఆరోగ్యంతో ఉండడానికి సంతోషంగా ఉండడానికి జరుపుకునే హోమం. ఇంకా చెప్పాలంటే ఏ మనిషి ఆకలితో ఉండకూడదని ఒకరోజు అన్నప్రసాదం భోజనం కూడా పెడతారు. ఇంకా ఒకవేళ ఏదైనా ఖాళీగా ఉంటే ఒకరోజు చిన్నపిల్లలకి గేమ్స్ పెట్టి గిఫ్ట్స్ ఇవ్వడం, ఆ తర్వాత లాస్ట్లో నిమజ్జనం రోజు స్వామి వారికి ఎంతో ఇష్టమైన లడ్డూని వేలం పాటలో పెట్టి ఆ పాటలో గెలిచిన వాళ్ళతోనే ఆ లడ్డూని ప్రసాదంగా అందరికీ పంచడం, ఇలాంటి వేడుకలు ఎన్నో సెలబ్రేట్ చేసుకుంటారు. గైస్, ప్రతి మనిషిలో ఉండే గొప్ప గొప్ప గుణాలని బయటికి తీసుకొచ్చే ఇంత మంచి వినాయక చవితి పండగ చాలా గొప్ప పండగ కదా, ఏమంటారు? ప్రతిరోజు ఆకతాయిగా తిరిగే కుర్రోళ్ళను చూసి దేనికి పనికిరాడు అని అంటుంటారు. కానీ ఆ పనికిరాని వాడు ఈ పండగ ఎంత గొప్పగా తెలివితో భక్తితో సక్సెస్ఫుల్ గా పండగ చేస్తాడో అనేది తెలియపించండి. గైస్, ఎన్నో పండగలు వస్తాయి, కానీ ఈ వినాయక చవితి మాత్రం సంవత్సరంలో జరుపుకునే మొదటి పూజ, మొదటి పండగ. ప్రతి చిన్న పెద్ద ముసలి ముటక గొప్పవాళ్ళు పేదవాళ్ళు ఎటువంటి వాళ్ళైనా ప్రేమతో సంతోషంతో జరుపుకునే ప్రియమైన పండుగ ఈ వినాయక చవితి. గైస్, నిజంగా చెప్పాలంటే ఈ వినాయకుడిలో ఏదో మాయ ఉంది కదా. ప్రతి ఒక్కరూ ఆనందంతో డప్పులతో డ్యాన్స్ వేస్తూ సంతోషంగా పందిరి వేస్తూ బొమ్మని పెడతారు. బట్ బొమ్మని నిమజ్జనం చేసే రోజు కాంగోలు, తీన్మార్లు, డోలక్లు, డీజేలు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎంత ఘనంగా సంతోషంగా నిమజ్జనం చేద్దాం అనుకున్నా అదేంటో తెలియదు. కానీ వాటర్లోకి ఆ దేవుడు వెళ్ళిపోతాడు అనే సీన్ చూడగానే మాత్రం ఏదో తెలియని బాధతో గుండె మొత్తం దుఃఖంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నాకైతే మాత్రం ఇలాగే అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? కమెంట్ చేసి చెప్పండి. సో గైస్, ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు వినాయకుడి మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమవుతుంది. మీకు వినాయకుడు అంటే ఇష్టం ఉంటే లైక్ చేయండి అని ఇలాంటి పిచ్చి మాటలు మాత్రం నేను చెప్పను. మీకు ఈ వీడియో బాగుందని అనిపిస్తేనే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసేయండి ఈ వీడియో. అలాగే మీకు ఈ వీడియో చూసాక మైండ్లో ఏమనిపించిందో కమెంట్ చేసేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గణపతి బప్పా మోరియా.